బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు ముదురుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ పైన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇజ్రాయెల్ ప్రస్తుతం ప్రపంచంలో ఒంటరైపోయింది అంటూ ఆయన మొదలుపెట్టారు. అలాగే అమెరికా ఇస్తున్న దౌత్య అలాగే మరియు సైనిక మద్దతుతో ఆ దేశ నాయకులు వాటిని గుర్తించడం లేదు. ప్రపంచంలో ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నది ట్రంప్ మాత్రమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పాలి. అమెరికా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ బ్రతుకుతుంది, ట్రంపే పెద్ద సమస్య అని ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎవరైనా భావిస్తే వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాల్సిన అవసరం ఉంది. వ్యాన్స్ చేసిన ఈ కామెంట్స్ పైన ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అభ్యంతరాన్ని వ్యక్తపరిచింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ అమెరికా మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఒక్కసారిగా ఇరాన్పై దాడులను నెతన్యాహు కొనసాగిస్తూనే వచ్చాడు. లెబనాన్పై దాడులను కొనసాగిస్తూనే వచ్చాడు. లెబనాన్లో ఇప్పటికీ సుమారుగా 15 లక్షల మంది ప్రజలు అక్కడ నిరాశ్రయులై వాళ్ళ గృహాలని అలాగే గ్రామాలని వదిలి సుదీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. సుమారు 4 నుంచి 5 వేల మంది లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. అయితే నెతన్యాహు మాటను పట్టించుకోకుండా, అంటే ట్రంప్ మాటను పట్టించుకోకుండా నెతన్యాహు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరో పక్కన నెతన్యాహు చెప్తున్న విషయం ఏంటి, ఇజ్రాయెల్ అంటున్న మాటలేంటి? ఇజ్రాయెల్ తమ మాటని పట్టించుకోవట్లేదు, తమ డిమాండ్లని పట్టించుకోకుండా ట్రంప్ యుద్ధాన్ని ఎలా ముగించేస్తాడు అంటూ ఇజ్రాయేలీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వాదిస్తున్నారు. దీంతో ట్రంప్ ఒప్పందంతో తమకు సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ ఒక పక్కన చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ భద్రతే ముఖ్యమంటూ నెతన్యాహు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. మరో పక్కన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఆయన పబ్లిక్గానే అమెరికా ఇరాన్కి సంబంధించిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక MOUని సంతకం చేసుకుని దాన్ని ఆయన డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన నాయకులను ఉద్దేశించి ఆయన చాలా క్లియర్గా ఒక మాట మాట్లాడాడు. యూ కాంట్ జస్ట్ కిల్ యువర్ వే అవుట్ ఆఫ్ సాల్వింగ్ ఎవ్రీ సింగిల్ నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం దాట్ యూ హ్యావ్. అంటే ప్రతి విషయానికి, అంటే అది నేషనల్ సెక్యూరిటీ, దేశానికి సంబంధించిన భద్రత గురించి అయినా ఏ అంశమైనా వాటిని మనం చావుతోనే సరిపెట్టుకోలేము. ఖచ్చితంగా చర్చలకి ఒక ఛాన్స్ ఇవ్వాలి, డిప్లొమసీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అంటూ జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే ఆయన ఇంకొక మాట మాట్లాడాడు ఇజ్రాయెల్ నాయకులను ఉద్దేశించి, ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వేకప్ అండ్ స్మెల్ ద రియాలిటీ ఆఫ్ దేర్ జియోపొలిటికల్ సిట్యుయేషన్. అంటే మీరు నిద్రపోతున్నారు, నిద్ర మత్తులో ఉన్నారు, కొంచెం నిద్ర లేచి రియాలిటీలో బతకండి. ప్రస్తుతానికి ప్రపంచ దేశాలకు సంబంధించిన జియోపొలిటికల్ సిట్యుయేషన్ ఎలా ఉందో వాటిని ఒక్కసారి నిద్ర లేచి చూడండి అంటూ ఆయన చాలా క్లియర్గా ఇజ్రాయెల్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఇజ్రాయెల్ని సర్కాస్టిక్గా ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశాడు. సో మరో పక్కన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము ఇజ్రాయెల్కి అందవేస్తున్నాం, అలాగే మా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ బ్రతుకుతుంది అంటూ జేడీ వ్యాన్స్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. మరో పక్కన ట్రంప్ కూడా ఇజ్రాయెల్ని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్, గతంలో ఎప్పుడు కూడా ఆయన ఇజ్రాయెల్ గురించి ఇలా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఆయన నేనున్నాను కాబట్టి ఇజ్రాయెల్ ఉంది, ఇంకో ప్రెసిడెంట్, అమెరికాకి సంబంధించి ఇంకొక ప్రెసిడెంట్ ఉండుంటే కథ వేరేలాగా ఉండేది అంటూ కూడా డైరెక్ట్గా ట్రంపే మాట్లాడిన మాటలు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఇజ్రాయెల్ని ఉద్దేశించి ఒకసారి అవి కూడా వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డీటెయిల్గా విశ్లేషించారు. The Axios report, that Netanyahu is fuming. That's not reflective of the conversations that I've had with him, but maybe he's saying something to somebody else that he's not saying to me. What I will say, and this does bother me, is that you've seen people within Bibi's cabinet who have come out and attacked the deal and in some ways very personally attacked the President of the United States. And I guess my message to them would be twofold. Number one, Donald J. Trump is the only head of state in the entire world who is sympathetic
to the nation of Israel at this moment in time. And he happens to be the head of state of the world superpower. If I was in the cabinet of the Israeli government, I might not be attacking the only powerful ally that I have anywhere left in the entire world. And the second message I would give to some of those cabinet members, Bibi, to his credit, has not gone down this path, but to some of these cabinet members in Israel who are attacking the President of the United States, the other thing that I would say is that over the last 3 months, 2/3 of the defensive weapons that have protected your homeland have been built by American hands and paid for by American tax dollars. The problem for Israel is that now. But you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not exist right now. Israel would have been blown off the face of the earth, 100%. And every smart person in Israel knows that. Okay, Is that now. but you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not. అమెరికా ప్రెసిడెంట్గా నేనున్నాను, ఒబామా ఉండుంటే పరిస్థితులు వేరేలాగా ఉండేవి, ఈ పార్టీకి ఇజ్రాయెల్ని పేల్చి పారేసేవారు అంటూ ట్రంప్ మాట్లాడారు. నేనున్నాను కాబట్టే అది ఇజ్రాయెల్ ఇంకా ఉంది. ఇజ్రాయెల్లో ఎవరైనా స్మార్ట్గా కొంచెం తెలివిగల వాళ్ళు ఉంటే అది అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటనేది అంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇజ్రాయెల్ ఒక పక్కన అమెరికా, ఇరాన్ రెండు ఒక ఒప్పందానికి వస్తున్నాయి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తున్నారు. మరో పక్కన ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ఆయిల్ ధర 2% తగ్గడం, అలాగే 3-4% గతంలో కూడా తగ్గింది. సో మొత్తం మీద ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి, అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో మరి మొత్తానికి ఈ పీస్ డీల్కి సంబంధించి సంతకాలు మొదలవుతున్నాయి. స్విట్జర్లాండ్లో ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కలవబోతున్నారు. అక్కడ వాళ్ళు ఒక డీల్ని సైన్ చేయబోతున్నారు. దాని తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి అమెరికా డిమాండ్ చేస్తుంది ఇరాన్ని. అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఇరాన్కి సంబంధించిన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే బ్లాక్ చేసి ఫ్రీజ్ చేసి ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేయాలంటూ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, సుమారుగా ఒక $24 బిలియన్ సంబంధించిన డబ్బులు, ఇరాన్కి సంబంధించిన డబ్బులు అని చెప్పొచ్చు, అవి ఫ్రీజ్ చేసి ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్లో ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేశారు. ప్రతిరోజు అక్కడ షిప్స్ సుమారు 100 నుంచి 150 షిప్స్ ప్రతిరోజు అవి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ప్రయాణిస్తున్నాయి ప్రస్తుతానికి. సో ఇంకా ముందుకు వెళ్తే ఇరాన్ తమ డబ్బులను ఏవైతే ఫ్రీజ్ చేస్తున్న డబ్బులు ఉన్నాయో $24 బిలియన్ వాటిని రిలీజ్ చేయబోతుంది అన్న సమయంలో దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కావచ్చు, న్యూక్లియర్ రిజర్వ్స్ ఏవైతే ఇరాన్లో ఉన్నాయో వాటిని విజిట్ చేయడానికి యాక్సెస్ అమెరికాకి, అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి యాక్సెస్ ఇరాన్ ఇచ్చే అవకాశాలు ఉన్న సమయంలో మొత్తానికైతే ఇజ్రాయెల్ మాత్రం ఈ పీస్ డీల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా డిమాండ్లని అమెరికా గుర్తించట్లేదు కాబట్టి మేము ఈ పీస్ డీల్ని అంగీకరించము, లెబనాన్పై దాడులను కొనసాగిస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. లెబనాన్పై దాడులను కొనసాగిస్తూనే ఉంది. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా. అవి లెబనాన్ పైన కంటిన్యూస్గా జరుగుతున్న దాడులు. ఈ యుద్ధం వల్ల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి సంబంధించిన యుద్ధం వల్ల ఎవరైనా నష్టపోయారంటే అది లెబనాన్కి సంబంధించిన ప్రజలని చెప్పొచ్చు. అక్కడ సుమారు 15 లక్షల మంది వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. సుమారు 4-5 వేలకు పైగా అక్కడ వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఈ డీల్కి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ వాళ్ళు మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్పై అమెరికా మరి చాలా క్లియర్గా నేను ఉన్నాను కాబట్టే నువ్వు ఉన్నావు అంటూ ట్రంప్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. నేనున్నాను కాబట్టే ఇజ్రాయెల్ ఇంకా భూమి మీద ఉంది, లేకపోతే ఎప్పుడో అది దాన్ని పేల్చేసేవాళ్ళు అంటూ కూడా ట్రంప్ మాట్లాడారు. మరోపక్కన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఇదే మాటని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చాలా క్లియర్గా అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి నిద్ర లేచి ప్రపంచంలో ప్రస్తుతానికి నెలకొన్న జియో పొలిటికల్ సిట్యువేషన్ని కొంత చూసి నేర్చుకోవాలి, కొంత చూసి ఆలోచించి మాట్లాడాలి అంటూ జేడీ వ్యాన్స్ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే మా ఆయుధాలు అలాగే మా డబ్బుతోనే ఇజ్రాయెల్ పోరాడుతుంది, ఇజ్రాయెల్ బతుకుతుంది అంటూ కూడా జేడీ వ్యాన్స్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో మేము మాత్రమే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఎట్ ద సేమ్ టైం మేము మాత్రమే ఇజ్రాయెల్తో పాటు కలిసి ఉన్నాము మిత్రులుగా, అది కూడా
ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులని ఆపకపోతే ఇరాన్ ప్రతి దాడులకు దిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్కన అమెరికా శాంతికి సంబంధించిన డీల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం తగ్గే అవకాశమే లేదు, మేము తగ్గము అంటూ ఇజ్రాయెల్ వాదిస్తుంది. మొత్తం మీద మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ ఇజ్రాయెల్ పైన అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఇజ్రాయెల్ పైన అమెరికా దాడులు చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడాడో ఒక్కసారి తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ని ఉద్దేశించి, నెతన్యాహును ఉద్దేశించి ఆయన మాటలు ఒక్కసారిగా ప్రపంచ దేశాలను కూడా షాక్ చేశాయని చెప్పొచ్చు. అంతా కలిసే ఉన్నారు. ఇజ్రాయెల్ అంటే ఇటు నెతన్యాహు, ట్రంప్ కలిసి పనిచేస్తున్నారన్న సమయంలో మరి ట్రంప్ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. But you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not exist right now. Israel would have been blown off the face of the earth, 100%. And every smart person in Israel knows that. Okay, but you wouldn't have, if it weren't for the United States of America, with me, because Obama was the opposite, Israel would not exist right now. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU